దీని నుంచి. అప్పుడు మనకి ఈ రా మెటీరియల్‌కి, లేబర్ ఛార్జ్‌కి, కరెంట్ మెయింటెనెన్స్‌కి మనం పెట్టినటువంటి ఖర్చు రూ. 2,850ని ఈ 7,200 నుంచి తీసేస్తే మనకి మిగిలే ఆదాయం రూ. 4,350. అట్‌లీస్ట్ ఆ పైన ఉన్నటువంటి రూ. 350 కూడా ఖర్చులోకి తీసేయక నికరంగా మనకి రోజుకి రూ. 4,000 ఆదాయం అనేది దీని నుంచి మనకి లభిస్తుంది. అలా నెలలో మీరు 5 రోజులు సెలవు తీసుకొని 25 రోజులు పనిచేసినట్లయితే 4,000 ఇంటూ 25 వేసుకుంటే రూ. 1,00,000 లాభం అనేది మనకి నెలకు దీని నుంచి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఈజీగా ఒక రూ. 1,00,000 అంటే మీరు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 80,000 నుంచి రూ. 1,00,000 వరకు దీని ఆదాయాన్ని మనం పొందవచ్చు. ఇక దీని యొక్క మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుందో చూద్దాం. టీ షాపుల్లో మనం సప్లై చేయొచ్చు, కేఫ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రోడ్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి, క్యాటరింగ్స్ అండ్ ఈవెంట్స్కి రీసెల్లర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వీరందరికీ కూడా మనం ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి వ్యాపారంగా చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించిన లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే ఉద్యమ్ ఎంఎస్ఎంఈలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసిని కూడా మనం పొందవలసి ఉంటుంది. అలాగే ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ అది మనకి ఆప్షనలే, కానీ అది మనకి ఉపయోగం కూడా ఉంటుంది, యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇక దీని మార్కెటింగ్ చిట్కాలు ఎలా ఉంటాయంటే లోకల్ హోల్సేల్ మార్కెట్లో శాంపుల్స్ ఇవ్వాలి. అలాగే పేపర్ కప్ ఫర్ సేల్ అని చెప్పి ఒక ఫేస్బుక్ అకౌంట్ని లేదా పేజ్ని ఓపెన్ చేసి దానిలో మీరు మంచి వైరల్ అయ్యేటువంటి వీడియోలను అందిస్తున్నట్లయితే కనుక దాని నుంచి కూడా మీరు మంచి మార్కెటింగ్ చేయవచ్చు. అలాగే ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీ పేపర్ కప్ సంబంధించిన లిస్టింగ్ చేసి దాని నుంచి మనం మంచి సేల్స్ని సంపాదించవచ్చు. అలాగే టీ షాపులు, హోటళ్ళు, ఫంక్షన్లు, హోల్సేల్ డైరెక్ట్ సప్లై చేయొచ్చు. హోల్సేలర్లలో మీరు ఎక్కడైనా సరే దాన్ని డైరెక్ట్గా మనం సప్లై చేయవచ్చు. కప్పు యొక్క బ్రాండ్ నేమ్తో కప్పు ప్రింటింగ్ చేయించితే దాని యొక్క వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. అలాగే ఇంకొక బ్రాండ్ అనేది ఇమేజ్ అవుతుంది. ఇక మీరు పెట్టినటువంటి ఈ పెట్టుబడి ఏదైతే ఉందో అది ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎలా పొందొచ్చు అంటే ఇనీషియల్గా దీనికి అవసరమైనటువంటి మొదట ఖర్చు రూ. 6,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే మనకి మంత్లీ మనం దీని మీద ఆదాయం 80 నుంచి రూ. 1,00,000 అనుకున్నాం కాబట్టి ఒక రూ. 1,00,000 ఆదాయాన్ని మనం చూసినట్లయితే 6 నెలల్లో మనం పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి మనం పొందవచ్చు. సో ఫ్రెండ్స్, టోటల్ కంక్లూషన్ దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ కప్ మేకింగ్ విషయానికి సంబంధించినటువంటి కంక్లూషన్ మనం తెలుసుకోవాల్సి వస్తే కనుక తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, రోజువారీ క్యాష్ ఫ్లో సంపాదించేటువంటి వ్యాపారం అన్నమాట. స్కూల్స్, ఫంక్షన్లు, హోటళ్ళు ఎప్పటికీ పేపర్ కప్స్ వాడుతూనే ఉంటారు. అలాగే పర్యావరణానికి మేలు చేసే ఒక గ్రీన్ బిజినెస్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలను నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించిన ధర వివరాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పొందాలి అనుకున్నట్లయితే కనుక కామెంట్లో లేదా మన డిస్క్రిప్షన్లో ఈ మిషనరీ యొక్క లింక్ అనేది ఇవ్వబడుతుంది, గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.